నమస్కారం. నా పేరు శిరీషాదేవి ఫ్రమ్ ధీమంత్ హ్యాండ్లూమ్స్. మా కోడలు స్వాతి. నమస్తే. మేము హ్యాండ్లూమ్స్, శారీస్, డ్రెస్ మెటీరియల్స్ చేస్తున్నాము. చిన్నప్పటి నుండి కూడా నాకు హ్యాండ్లూమ్స్ అంటే చాలా ఇష్టం. తర్వాత నాకు అందుబాటులో ఉన్న వీవర్స్ దగ్గర చేయించుకుని నేను కట్టుకునేదాన్ని. వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా ప్రాబ్లంలో ఉన్నవాళ్ళు వచ్చి, మాకు మీరు సపోర్ట్ చేయండి అమ్మా, మేము చేసిస్తాం, మీకు మీరు చెప్పినట్టు మేము చేస్తాం అని చెప్తే అట్లా నాకు అలవాటైపోయింది. వాళ్ళతో చేయించుకుని కట్టుకోవటం అది చూసి మా రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, అందరూ చాలా బాగున్నాయి, మాకు కూడా కావాలి, మాకు కూడా చేయించు, వీళ్ళతోటి వీవి చేయించు అని చెప్పేవాళ్ళు. వాళ్ళకి కావాల్సిన విధంగా నేను తయారు చేయించి ఇచ్చేదాన్ని. అట్లా జరుగుతూ ఉండగా మా బాబు ఫ్రెండు ఒక అతను ఎవరో చెప్తే, కీర్తిశేషులు చెన్నుపాటి విద్య గారు, మాజీ ఎంపీ, విజయవాడ వాసవ్య మహిళా మండలి ఫౌండర్ ఆవిడ చూసి ఆవిడ నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి, నేను చూస్తాను అని చెప్పి అడిగితే నేను వెళ్ళాను. వెళుతూ కొన్ని బట్టలు పట్టుకెళ్ళాను. నన్ను తీసుకెళ్తే ఆవిడ ఏదో ఎగ్జిబిషన్ ఏదో చూస్తా, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళకి చూపించి ఆవిడ తీసుకుని చాలా బాగున్నాయి, అందరూ తీసుకోండి అని చెప్పి ఎంకరేజ్ చేశారు. మనం అందరము సపోర్ట్ చేస్తే తను ఇంకా బాగా చేయగలదు, చాలా ఉంది అని చెప్పి వాళ్ళకి చెప్పి, నాకు నీ దగ్గర ఉన్నది నీ దగ్గరే పెట్టుకుంటే ఎలాగూ అందరికీ ఉపయోగపడాలి, అందరికీ నువ్వు ఉపాధి చూపించిందని అవుతావు, నీకు ఉపాధి అవుతుంది, నువ్వు చేయాల్సిందే గట్టిగాను అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. దాంతో ఆ ఎగ్జిబిషన్లో చూసుకొని నెమ్మదిగా కొంచెం కొంచెం చేస్తూ ఎగ్జిబిషన్స్కి, ప్రైవేట్ ఎగ్జిబిషన్స్కి వెళుతూ వస్తున్నాము. అలా అలా చాలా చాలా దూరం వరకు వెళ్ళాము. తర్వాత మా కోడలు కూడా తను జాబు మానేసేసి, అత్తమ్మ చూస్తున్నారు, అందరికీ ఇది ఉపాధి అవుతుంది, అత్తమ్మ మంచి పని చేస్తుందని నేను కూడా ఇలాగే నేను ఉంటానని చెప్పి నాకు చేదోడు వాదోడుగా తను కూడా నాకు సపోర్ట్ చేస్తూ పని చేస్తుంది. నమస్తే అండి. ధీమంత్ హ్యాండ్లూమ్స్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది ఆల్రెడీ అత్తమ్మ గారు చెప్పారు. ధీమంత్ హ్యాండ్లూమ్స్ పేరు ఎలా వచ్చింది అంటే, మా బాబు 2012లో పుట్టాడు. ఆ పుట్టిన తర్వాత మాకు ఫస్ట్ ఎగ్జిబిషన్ ఛాన్స్ అదే విద్య గారి ద్వారా వచ్చింది. సో అప్పుడు మేము మా అత్తగారు దానికి గుర్తుగా, మా బాబుకి గుర్తుగా ఆ నేమ్ అనేది పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి మేము ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్స్ అంటే ధీమంత్ హ్యాండ్లూమ్స్ చాలా ఎగ్జిబిషన్స్ చేసామండి. ఆల్ ఓవర్ ఆంధ్ర, తెలంగాణలో చాలా ఎగ్జిబిషన్స్ చేసాము. అలాగే మా టర్నింగ్ పాయింట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ సూరజ్కుండ్ మేళా అండి, హర్యానా స్టేట్. అక్కడ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్లో పార్టిసిపేట్ చేశాము. అండ్ గుజరాత్ వడోదరాలో కూడా పార్టిసిపేట్ చేశాము. మాకు సూరజ్కుండ్లో చాలా ఎక్స్పోజర్ వచ్చింది, ఇంకా డిఫరెంట్గా చేయటానికి స్కోప్ ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ ధీమంత్ హ్యాండ్లూమ్స్ మెయిన్ మోటో వచ్చేసి మేము ఫోకస్ చేసిందల్లా ఫస్ట్ వన్ ఈజ్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి. క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీద చాలా ఫోకస్ చేసాము. నెక్స్ట్ వన్ ఈజ్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ ఈజ్ కంఫర్ట్ వైజ్గా క్లాత్ మేకింగ్ చూసాము. ఫోర్త్ వన్ ఈజ్ యూనిక్నెస్ ఇన్ ద డిజైన్స్. మేము ఎప్పుడూ కూడా యూనిక్గానే చేస్తాము, ఎప్పటికీ కూడా యూనిక్గానే చేస్తాము. ద మెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ధీమంత్ హ్యాండ్లూమ్స్ ఈజ్ వీవింగ్, డిజైనింగ్ రెండు మేమే చేస్తున్నాము. అండ్ సేల్స్ కూడా డైరెక్ట్గా కస్టమర్కి రీచ్ అయ్యేటట్టుగా చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మా వీవర్స్ గురించి, వర్కర్స్ గురించి అతను చెప్తారు. చెప్పాలి అంటే ఇవాళ ఈ రోజున మేము ఇంత చేస్తున్నాము అంటే మా వీవర్స్ గురించి బాగా చెప్పాలి. వాళ్ళు మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. తర్వాత ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని, పూర్వం చేసేవాళ్ళని, అవే లూమ్స్ తోటి వాళ్ళనే ఎన్నుకున్నాము ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నారు. కొంతమంది పెద్ద వయసు వచ్చి డ్రాప్ అయిపోయినా కూడా ఇప్పటి వరకు వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళతోనే చేయించాలి, మెరిట్లోనే చేయించాలి అనేసి వాళ్ళకే మనం సపోర్ట్గా ఉండొచ్చు, చేయాలని చేస్తున్నాం. వాళ్ళు కూడా బాగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. తర్వాత హ్యాండ్లూమ్ దీనికి పెన్ కలంకారీ ఆప్లిక్ చేయాలనే ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే, పెన్ కలంకారీ చేస్తే దాని జీవం, ఫ్యాబ్రిక్ జీవం సగం పోతుంది.
అలా చేస్తే మనకి చాలా ఖర్చు అవుతుంది, జీవం పోతుంది అనే ఉద్దేశంతో ఎలా చేయాలి అని ఆలోచిస్తే మాకు శ్రీకాళహస్తిలో మంచి వర్కర్ మాకు టైప్ అయ్యాడమ్మ. అతను మాకు డిజైన్ చేసిస్తాడు మాకు కావలసినట్లుగా. అందరూ ఎలా సపోర్ట్ చేస్తున్నారో వ్యూవర్స్ అందరూ, తను కూడా బాగా సపోర్ట్ చేసి డిజైన్ చేసిస్తే దాన్ని తీసుకొచ్చి మేము హ్యాండిల్ మీద అప్లిక్ చేసి ఫస్ట్ టైం మేము చేసాము. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. అట్లా ఎవరు చేయలేదు. అలాగే చేయాలని పెట్టుకుని బాగా మేము ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేయాలని చేస్తే అందరూ సహకరిస్తున్నారు. బాగా జరుగుతుంది. తర్వాత హ్యాండ్ పెయింట్ వాళ్ళని కూడా లేడీస్ ఎక్కడెక్కడ మెరిట్లో ఉన్నారు, ఎవరు వర్కర్ ఎంత బాగున్నారో తెలుసుకుని అక్కడికి మేము వెళ్ళి చేయించుకుని వాళ్ళకి డిజైన్ చెప్పి అన్నీ మా దీంట్లో చేయించి దూరంగా ఉన్నా కానీ వాళ్ళతోటి మేము చేస్తున్నాము. ఇంత బాగా చేయాలి మనం వేరుగా డ్రెస్ మెటీరియల్స్ కానీ శారీస్ కానీ లైట్ వెయిట్లో కంఫర్టబుల్గా చేసి మేము ముందుకి ఎగ్జిబిషన్లో తీసుకొస్తున్నాము. ఇప్పుడు మా కోడలు ఆన్లైన్ చేయాలి, మనం బాగా చేయాలి అనే ఉద్దేశంతో తను ఇంకా చేద్దాము అని ట్రై చేస్తాను. ఆఫ్లైన్లో అవైలబిలిటీగా ఉంటున్నామండి. ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్స్లో కానీ స్టోర్లో కానీ మామూలుగా ఆఫ్లైన్లో అవైలబిలిటీ ఉన్నాము. ఈ ఆన్ ద కస్టమర్స్ రిక్వెస్ట్ అంటే కస్టమర్స్ రిక్వెస్ట్ కొరకు మేము ఆన్లైన్ సేల్స్ అనేది స్టార్ట్ చేసాము. ధీమంత్ హ్యాండ్లూమ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆల్రెడీ ఉంది. యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వీఆర్ కమింగ్ నియర్ టు ద కస్టమర్స్. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ కూడా రెడీ అయింది. ఈకామర్స్ వెబ్సైట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేము ఆన్లైన్ సేల్స్ ఆన్ ద కస్టమర్స్ రిక్వెస్ట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద ఆన్లైన్ సేల్స్ ఆల్సో. మీరు ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ heritage of India is handloom. To conserve that we are striving hard. Please support us. హస్తకళను కాపాడాలని వాళ్ళకి అందరికీ సపోర్ట్ చేసి మేము దానిలోనే ఇంకా బాగా చేయాలని మేము ఆశిస్తున్నాము. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. Thank you.